హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోహిషియా మీడియా ఛానల్. మై నేమ్ ఇస్ రవి శంకర్. ఈ వీడియో మీరు చూడబోయే ఒక ముఖ్యమైన టాపిక్ ఏంటంటే రియాక్టివ్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడబోతున్నాం. రియాక్టివ్ మెయింటెనెన్స్ గురించి అంతకుముందు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, టాపిక్లోకి వచ్చేద్దాం. ఈ మధ్యన కాదు, బేసిక్గానే మన ఇండస్ట్రీస్లో ఈ మెయింటెనెన్స్ అని మీరు మాట్లాడుతున్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెయింటెనెన్స్ గురించి మనం మాట్లాడతారు. ఒకటేంటంటే ప్రివెంటివ్ అంటాడు, ప్రిడిక్టివ్ అంటాడు, బ్రేక్ డౌన్ అంటాడు, రన్ టు వేలియర్ మెయింటెనెన్స్, టైం బేస్ మెయింటెనెన్స్ అంటారు, షెడ్యూల్ మెయింటెనెన్స్ అంటారు, ప్లాన్ మెయింటెనెన్స్ అంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెయింటెనెన్స్ అంటారు. మనం ఈరోజు చూడబోయే ఒక టాపిక్ ఏంటంటే రియాక్టివ్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఈ రియాక్టివ్ మెయింటెనెన్స్ కానీ మీరు గమనించారంటే, ఈ కంపెనీస్లో గమనించారంటే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేస్తూనే ఉంటారు, కానీ మెయింటెనెన్స్ ఇంజనీర్లు ఎప్పుడైనా సరే బ్రేక్ డౌన్ దగ్గర పరిగెడుతూ ఉంటారు. అది ఎందుకో ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఎఫెక్టివ్గా చేయకపోతే జరిగే ఒక విషయం అనమాట. సరే, ఈ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అని ఏ కేటగిరీ కింద వస్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, రియాక్టివ్ మెయింటెనెన్స్. రియాక్టివ్ అనేది ఏంటి? రియాక్షన్. మనం ఏదన్నా జరిగితే దానికి రియాక్ట్ అవుతాం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ రియాక్టివ్ మెయింటెనెన్స్. ఏదైనా జరిగినా జరగకపోయినా జరగపోతుందని తెలిస్తే రియాక్ట్ అవుతాం. సో దాన్ని రియాక్టివ్ అంటాం, రియాక్టివ్ మెయింటెనెన్స్ అంటారు. ఓకే, మెయింటెనెన్స్ అనేది ఏంటి? కీపింగ్ యువర్ అసెట్స్ ఇన్ ఏ గుడ్ కండిషన్. సపోజ్ రియాక్టివ్ మెయింటెనెన్స్లో 4 టైప్స్ ఉన్నాయి. ఒకటి బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్, ఇంకోటి రన్ టు ఫెయిలియర్ మెయింటెనెన్స్ అంటారు, ఇంకోటి కరెక్టివ్ మెయింటెనెన్స్, ఇంకోటి ఎమర్జెన్సీ మెయింటెనెన్స్. ఓకే, అర్థమవుతుంది కదా? బ్రేక్ డౌన్, రన్ టు ఫెయిలియర్, కరెక్టివ్ అండ్ ఎమర్జెన్సీ మెయింటెనెన్స్. ఓకే, ఫస్ట్ మనం బ్రేక్ డౌన్ చేద్దాం. ఈ బ్రేక్ డౌన్ అనేది ఏంటంటే, ఒక అసెట్ ఏంటంటే సడన్ బ్రేక్ డౌన్స్, సడన్గా ఆగిపోవడం, లేదా సడన్గా ప్రాసెస్లో ఏదైనా ఇంటరప్ట్ అవడం, ఇలా అయినప్పుడు ఎక్విప్మెంట్ స్టాపేజ్ అయిపోద్ది. సో ఈ ఎక్విప్మెంట్ స్టాపేజ్ అయ్యేదాన్ని మనం మైనర్ స్టాపేజెస్ అలా కూడా అంటారు. బట్ కానీ బ్రేక్ డౌన్, ఎక్విప్మెంట్లో ఏదైనా ఫాల్ట్ వచ్చి ఆగిపోతే దాన్ని బ్రేక్ డౌన్ అంటాం. ఈ బ్రేక్ డౌన్ని వెంటనే మనం ఏం చేస్తామంటే కరెక్టివ్ చేస్తాం. ఈ కరెక్టివ్ అనే దాంట్లో ఏంటి? ఈ కరెక్టివ్లో చాలా మెథడ్స్ ఉన్నాయి. ఒకటి, మనం అక్కడే ఎక్విప్మెంట్ని వెంటనే రిపేర్ చేసి ఇవ్వటం. రెండోది, మనం అక్కడ రిపేర్ చేయలేకపోతే స్పేర్స్ రీప్లేస్ చేసేస్తాం. ఓకే, స్పేర్ రీప్లేస్ చేసి దాన్ని మనం మిషన్ని అప్ చేసి ఇవ్వటం. ఇలా కరెక్టివ్స్లోనే చాలా ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఒక ప్రొడక్షన్ చేస్తున్నారు. ఆ ప్రోడక్ట్ వాల్యూ ఒక 1 lakh రూపీస్ అనుకోండి, ఆ బ్యాచ్ వాల్యూ. సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే, అలాగే నాకు టైం చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కువసేపు ఆపితే నాకు సపోజ్, ఎందుకంటే బేసిక్గా హెవీ ఇండస్ట్రీస్లో మీరు చూసారంటే ఎవ్రీ 2 minutesకో ఎవ్రీ 1 minuteకో ఒక ప్రోడక్ట్ బయటకు వస్తూ ఉంటుంది. సో ఇలా వస్తున్నప్పుడు ఆ ప్రోడక్ట్ 1 minute కనుక మీరు లేట్ చేస్తే ఒక ప్రోడక్ట్ రాదు. ఆ ప్రోడక్ట్ కాస్ట్ ఒక 50,000 అనుకోండి. సో ఇలా మీరు టైం వేస్ట్ చేసే దగ్గర ఈ ప్రోడక్ట్ నాకు తొందరగా కావాలి అనుకున్న చోట మీరు రియాక్టివ్ మెయింటెనెన్స్లో వెళ్ళిపోయి, నేను ఎక్విప్మెంట్ని సర్వీస్ చేస్తాను, రిపేర్ చేస్తాను. అంటే ఈ సపోజ్ ఒక చిన్న న్యూమాటిక్ వాల్వ్ రిపేర్ అయిపోయింది, ఆ న్యూమాటిక్ వాల్వ్ని నేను అక్కడే సరి చేస్తాను. ఇవన్నీ చేస్తూ ఉంటే మీకు ప్రోడక్ట్ లాస్ అవుతుంది. అలాంటి చోట ఏం చేయాలంటే రీప్లేస్మెంట్ చేయాలి. రీప్లేస్మెంట్ అంటే ఏంటి? మీకు 5 minutes 10 minutes పడుతుంది, తీసుకొస్తారు, వెంటనే ఆ కాంపోనెంట్ మార్చేస్తారు, వెంటనే ప్రొడక్షన్ని అప్ చేస్తారు. సో ఇలాంటి రియాక్టివ్ మెయింటెనెన్స్ ఉంటాయి. సో కొన్ని రియాక్టివ్ మెయింటెనెన్స్ అంటే, కొన్ని కరెక్టివ్ మెయింటెనెన్స్ ఎలా ఉంటాయి అంటే, దెర్ ఈస్ నో రూట్ కాస్ ఫైండింగ్ అవి ఏమి ఉండవు. మీరు ఏంటంటే జస్ట్ మిషన్ అప్ చేస్తారు. ఏదైనా ప్రాబ్లం వచ్చింది, సడన్గా దానికి ఆ ప్రాబ్లం ఏంటో అప్పుడప్పుడు చూస్తారు. ఓకే, ఒక సెన్సార్ ప్రాబ్లం వచ్చింది, ఆ సెన్సార్ని వెంటనే దానికి ఎందుకు అవసరం వచ్చింది అది మనం ఆలోచించాం, తీసి పక్కనేసి కొత్త సెన్సార్ పెట్టి రన్ చేసేస్తాం. ఇలా చేస్తారనమాట. అది కూడా ఒక రకమైన కరెక్టివ్ మెయింటెనెన్స్. ఈ బ్రేక్ డౌన్లోనే ఈ కరెక్టివ్స్ అనేది వస్తూ ఉంటుంది. ఎలా కరెక్ట్ చేస్తున్నాం అనే ప్రొసీజర్ వస్తూ ఉంటుంది. అలాగే రన్ టు ఫెయిలియర్ మెయింటెనెన్స్ అంటారు. ఈ రన్ టు ఫెయిలియర్స్ అంటే మనకు తెలుసు, ఈ ఎక్విప్మెంట్ ఏంటంటే ఇంకా కొంతసేపట్లో ఆగిపోద్ది, ఇంకా కొన్ని రోజులు ఆగిపోతుంది అన్నప్పుడు, ఓకే మన దగ్గర స్పేర్ లేదు, లేకపోతే మనకు ప్రొడక్షన్ చాలా ఇంపార్టెంట్, సో నడవని పోతే మనం స్పేర్ మార్చుకుందాం. ఇప్పుడు నేను ఈ ఎక్విప్మెంట్ ఆపానంటే నాకు హ్యూజ్ లాస్ ఉంటుంది, సో నేను ఆపలేను. సో పర్వాలేదు, రన్ అయినాక నేను పోతుంది. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే తీసుకొచ్చి కొత్త కాంపోనెంట్ ఏదైనా అప్పుడు పెట్టదు. సో ఈ టైంని యూటిలైజ్ చేసేసుకునేదే రన్ టు ఫెయిలియర్స్ అని అంటారు. ఈ రన్ టు ఫెయిలియర్స్లో మనకు తెలిసిపోతుంది అనమాట, ఈ కాంపోనెంట్ ఇంతసేపు పనిచేస్తుంది, తర్వాత పని చేయదు, లేకపోతే ఈ కాంపోనెంట్ ఇన్ని రోజులు పనిచేస్తుంది, తర్వాత చేయదు. ఇలాంటివన్నీ మనకి రన్ టు మెయింటెనెన్స్లో వచ్చేస్తాయి. సో ఎమర్జెన్సీ మెయింటెనెన్స్ అంటే, మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. మన కారులో వెళ్తున్నాము, సడన్గా మీకు ఆయిల్ లీకేజెస్ ఎక్కువ ఉంది, బండిలో ఆయిల్ లీకేజ్ అవుతుంది, పక్కన ఎవరో చెప్పలేరు ఆయిల్ లీక్ అవుతుంది బండి నుంచి, మీరు చూస్తున్నారు, ఆ ఆయిల్ కూడా ఎక్కువ కారిపోతూ ఉంది.
సో ఇలాంటి టైంలో మీరు వెంటనే ఏం చేస్తారంటే పక్కన ఎక్కడో ఒక చోట సర్వీస్ సెంటర్కి వెళ్ళి బండిని ఇచ్చి వెంటనే అదేంటో లీక్ ఏంటో చూసి దాన్ని సరి చేసి మళ్ళీ తీసుకెళ్తారు. తీసుకోవాలి ఎమర్జెన్సీ మెయింటెనెన్స్. అక్కడ కనుక మీరు చేయకపోతే మీరు అలాగే వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడో ఒకసారి ఆయిల్ డ్రైన్ అయిపోయి మొత్తం ఆయిల్ అయిపోయి ఇంజిన్ హీట్ ఎక్కిపోయి బండి ఆగిపోతుంది. సో ఇది బ్రేక్ డౌన్కి ఫస్ట్ లెవెల్ అనమాట. సో ఇలా ఎమర్జెన్సీ మెయింటెనెన్స్ అండి చాలా ఉంటాయి. కొన్ని చోట్ల బాయిలర్స్లో స్టీమ్ గ్యాస్కెట్లు పోతాయి. సో హ్యూజ్ స్టీమ్ పోతూ ఉన్నప్పుడు మీరు ఎమర్జెన్సీగా మీరు ఏం తప్పకుండా బాయిలర్ని ఆఫ్ చేసి వెంటనే ఆ గ్యాస్కెట్లు మార్చడం చేస్తారు. ఇలాంటివన్నీ అంటే ఎమర్జెన్సీ మెయింటెనెన్స్ అనమాట. సో ఇప్పుడు మీరు కనుక రియాక్టివ్ మెయింటెనెన్స్ తీసుకుంటే బ్రేక్ డౌన్, రన్ టు ఫెయిలియర్, కరెక్టివ్ అండ్ ఎమర్జెన్సీ మెయింటెనెన్స్, ఈ 4 రియాక్టివ్లో వచ్చేస్తాయి అనమాట. మామూలుగా మెయింటెనెన్స్ స్ట్రాటజీ, మెయింటెనెన్స్ ప్రాక్టీసెస్ అనేప్పటికీ ప్రివెంటివ్, ప్రిడిక్టివ్, బ్రేక్ డౌన్, కరెక్టివ్, టైం బేస్డ్ మెయింటెనెన్స్, షెడ్యూల్ అండ్ ప్లాన్ మెయింటెనెన్స్, ఇలా మనం ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే కొత్తగా కొన్ని విషయాలు చెప్తా ఉంటారు. మెయింటెనెన్స్లో ఇవే ఉన్నాయి అంటారు, మెయింటెనెన్స్ అవే ఉన్నాయి అంటారు. కానీ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్, మెయింటెనెన్స్ స్ట్రాటజీస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఒక సిస్టమేటిక్ వేలో కనుక మనం ఈ మెయింటెనెన్స్ అప్రోచ్ వెళ్ళకపోతే మీరు బ్రేక్ డౌన్స్ని ఎక్కువ చూస్తూ ఉంటారు. సో ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అనేది ఒక చిన్న బేసిక్ మెథడాలజీ టు ప్రివెంట్ ద బ్రేక్ డౌన్స్. బట్ ఆ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోతే ఇట్ లీడ్స్ టు బ్రేక్ డౌన్స్. ఓకేనా? ఐ థింక్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయ్యి ఉంటుంది అనుకుంటా. యూస్ఫుల్గా ఉంటే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.